ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరి ఈ దినం వరకు ప్రభు తన సజీవమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచారు. ప్రభు అంటున్నారు, మీరు ఈ లోకములో యాత్రికులను పరదేశులనై ఉన్నారు. యాత్రికుడు పరదేశి అంటే ఇక్కడి వాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చినాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ప్రభు దగ్గర నుంచి వచ్చాం, దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన దగ్గర ఉన్నాం మనం. ఆయన తలంపుల్లో ఉన్నాం మనం. ఆయన ప్రణాళికలో ఉన్నాం మనం. మన సమయం వచ్చినప్పుడు మనం ఈ భూమి మీదకి మరి దేవుని యొక్క ప్రణాళిక ద్వారానే చిత్తానుసారంగానే వచ్చాం. అదే సమయంలో మళ్ళా ఇక్కడి నుంచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అందుకని దేవుడు అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు. కనుక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మీ యొక్క దృష్టి నిలబడి. అక్కడ యేసు ప్రభువు అనుకున్నారు, తండ్రి కుడిపార్శ్వమున ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అక్కడ ఆయన దగ్గర మీ జీవము భద్రపరచబడి ఉంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ లోకములోని ఎలాగుండాలంటే తామరాకు మీద నీటి బుందులా ఉండాలి. ఎప్పుడైతే అలాగ ఉంటామో ఏదో ఒక రోజున ప్రభు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడి ఉంటాం. ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. ఎందుకనంటే మన పౌరస్థితి పరలోకమందుంది. ప్రభు అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ అక్కడికే వెళ్ళారు. మనం కూడా అక్కడి నుంచి వచ్చాము, అక్కడికే వెళ్ళాలి. అందుకనే ప్రియులారా, మరి అలాంటి స్థితిలోని మీరందరూ మిమ్మల్ని మీరు మీ ప్రాణాత్మ దేహాలను భూమి మీద ఉండగానే సిద్ధపరచుకోండి. మీ ఆత్మ దేవునితో నిత్యము మరి యుగ యుగాలు కూడా ఆ నిత్య జీవం పొంది ఆశీర్వదించబడును గాక. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు అలాగున సిద్ధపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.